అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఈ 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో సంతాన యోగం బలంగా ఉన్న రాశులు ఏమంటారు గురుగారు? ఓం ఐం హ్రీం శ్రీం సంతాన లక్ష్మీదేవ్యై నమో నమః. అమ్మ, చాలా మంచి విషయం అడిగారు. భాగ్యాలలో అంటే భాగ్యం అనగానే చాలామందికి ఏమని తెలుస్తుంది? భోగము భాగ్యము అంటే ధనము, సిరి సంపదలు అంటే ధనము. ఎటు చూసినా కూడా వీటన్నిటికీ ఒకటే స్థానము, డబ్బు డబ్బు డబ్బు. కానీ అసలైనటువంటి సిరి సంపదలు, భాగ్యము అనేటటువంటిది వివాహము, అట్లాగే ముఖ్యంగా సంతానము. ఇవి అత్యంత శుభప్రదమైనటువంటి యోగాలు. అందులో మరి సంతాన యోగము అనేటటువంటిది మరి ఈ కాలచక్రంలో సృష్టి నడవాలి అంటే సంతానము చాలా విశేషత్వము. చాలామంది మరి స్త్రీ పురుషులు వివాహానికి ముందు అనుకుంటున్నారో తెలియదు, పెళ్లి చూపులప్పుడు అనుకుంటున్నారో తెలియదు, దానికి కూడా పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారమ్మ. మరి ఒకప్పుడు 30-40 ఏళ్ళ కిందట వాళ్ళు కూడా అట్లా అనుకొని ఉంటే వాళ్ళకి ఇప్పుడు చాలామందికి అమ్మ వివాహం అవటమే ఆలస్యం అవుతోంది. గ్రహాల దోషాలు కావచ్చు, వారి యొక్క పెద్దవాళ్ళు చేసుకున్నటువంటి అంటే తరతరాలు 3 తరాల వాళ్ళు 4 తరాల వాళ్ళు చేసుకున్నటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. సర్పాలని చంపటము, లేకపోతే తల్లిదండ్రులను సరిగ్గా చూడనటువంటి వాళ్ళు, అట్లాంటివి ఏంటంటే పితృశాపాలు, సర్పశాపాలు, ఇలాంటివన్నీ ఏంటంటే దోషాలుగా పరిణమించి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఆలస్యంగా అయిపోయి పెళ్ళిళ్ళు లేటుగా చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా కాస్త కొన్నాళ్ళు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి కెరీర్ స్థిరపడి మంచి స్థాయికి వచ్చి ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని బ్యాంక్ బ్యాలెన్స్ తట్టలుగా పెట్టుకొని అప్పులన్నీ నెత్తి మీద పెట్టుకొని అప్పుడు సంతానం కనాలని చాలామంది నిర్ణయం తీసుకుంటున్నారు. అదేదో భగీరథ విశ్వ ప్రయత్నం లాగా. ఎప్పుడు కూడా అమ్మ గుర్తుపెట్టుకో, ఇప్పుడు మన కడుపులో ఏదైనా చెడిపోయింది అనుకోండి, తిన్న ఆహారం వలన అది బయటికి వచ్చేటప్పుడు మనం ఆపుకుంటే ఏమవుతుందమ్మా, లోపల అవయవాలన్నీ నాశనం అయిపోతాయి. అంటే మనకున్నటువంటి చెడుని అది ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని వెంటనే నిర్మూలిస్తే మళ్ళీ మనకి తినగలిగేటటువంటి ఓపిక, స్టామినా, చక్కటి శరీర ఆరోగ్యం కలుగుతుంది. అట్లాగే వివాహం అవటమే ఆలస్యము దోషాలకి, మళ్ళీ వీళ్ళు మానసికమైనటువంటి చర్యలతో సంతానాన్ని కలిగేటటువంటి యోగాన్ని కస్టడీ చేస్తున్నారు. అంటే మానసికంగా వాళ్ళు దాన్ని పట్టేస్తున్నారు తాళ్ళేసి. ఏమవుతుందమ్మా, గ్రహాలు వివాహం ఇవ్వంగానే వెంటనే కొంతమంది సంతాన యోగాన్ని ఇచ్చేటటువంటి యోగాన్ని ఇస్తాయి. ఎందుకంటే అమ్మ మనకి వివాహ యోగానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. 2వ స్థానము, 7వ స్థానము, 11వ స్థానం అని ఉంటాయి. కొంతమందికి మరి ఇది ఒక పెద్ద ఆనందకరమైనటువంటి కార్యక్రమం కదా, 5వ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది, 3వ స్థానం యాక్టివేట్ అవుతుంది, 9వ స్థానం యాక్టివేట్ అవుతుంది. అంటే ఇన్ని శుభస్థానాలు యాక్టివేట్ అయినప్పుడు వివాహం అయిపోతుంది. అంటే ఆ దశలో అంతర్దశలో అక్కడ యాక్టివేట్ అవుతున్నట్టే కదా. అదే యాక్టివేషన్ వెంటనే మారిపోదు కదా. అవి కొన్ని ఒక 6 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు ఉంటాయి కొన్ని అంతర్దశలు వచ్చినప్పుడు. అప్పుడు ఏమవుతుంది, వీటిల్లో ఈ సంతానానికి కూడా 2వ స్థానము, 5వ స్థానము, 11వ స్థానము, అట్లాగే 3వ స్థానము అనేటటువంటివి కూడా అత్యంత యోగప్రదమైనటువంటివి సంతానానికి. అంటే వివాహానికి సంతానానికి లింక్ ఉంటాయమ్మా. ఈ నేను చెప్పినటువంటి భావాలు వచ్చినప్పుడు గ్రహాలు చక్కగా వాటి యొక్క కిరణాలతో రే నాయన మీకు అవకాశం ఇస్తున్నాను, వివాహం అయిపోయింది, సృష్టిని కానివ్వండి అంటే వీళ్ళ యొక్క మరి ఏదో గ్రహం వీళ్ళని పట్టి పీడిస్తూ ఉంటుంది. లేకపోతే ఇందాక చెప్పాను కదా, వాళ్ళ యొక్క కుటుంబంలో చేసుకున్నటువంటి కొన్ని పొరపాట్ల వలన, దోషాల వలన ఏదో హోమాలు చేస్తారో, పూజలు చేస్తారో, మాలాంటి గురువుల చేత జాతకం చెప్పించుకొని సరైనటువంటి కార్యక్రమం చేసి వివాహం అయితే అయిపోతుంది. మరి సంతానం కావాలంటే వీళ్ళ యొక్క మనసుల్లో కలిగేటటువంటి స్పందనే సంతాన యోగం. భార్యాభర్తలు మానసికంగా స్పందిస్తేనే సంతానం కలుగుతుంది, ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఎందుకంటే అమ్మా, సంతాన యోగానికి సంబంధించినటువంటి రాశులు ఈ పరాభవ నామ సంవత్సరంలో అత్యంత యోగప్రదమైనటువంటి రాశి మీనరాశి. అత్యంత యోగప్రదమైనటువంటి రాశి ఏదైనా ఉంటే మీనరాశి. ఎందుకండి, అది ఎప్పటి నుంచి జూన్ 1వ తేదీ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు కూడా గురు మహానుభావుడు చక్కగా కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. మీనరాశి ఆయిందే, మీనరాశి గురువుదే.
ఈయన 5వ స్థానంలో, అంటే సంతాన స్థానము అంటారు అన్నది. ఈ సంతాన స్థానంలోకి వచ్చి సొంత ఇంటిని చూస్తూ ఉంటాడు మీనరాశిని. ఇంకా వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. అంటే కొంతమందికి 1-2 సార్లు ఏదైనా కూడా ఏదో దోషాల వలన, కుజదోషాలు, సర్పదోషాల వలన, పితృదోషాల వలన విచ్ఛిన్నాలు కలిగిన వాళ్ళు నిరుత్సాహంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి శుభవార్త ఆ ఇంట్లో వెల్లువిరుస్తుంది, ఆనందాన్ని క్రియేట్ చేస్తుంది మీనరాశి వారికి. కాబట్టి జూన్ నుంచి నవంబర్ 1 వరకు అత్యంత శుభప్రదమైన రాశుల్లో మీనరాశి సంతాన యోగాన్ని ఇచ్చేటటువంటి రాశి. అట్లాగే తర్వాత మేషరాశి. మేషరాశి వారికి నవంబర్ నుంచి కూడా దాదాపుగా వచ్చే ఉగాది వరకు కూడా, మార్చి ఏప్రిల్ వరకు కూడా ఈ గురుడు ఎప్పుడైతే పంచమరాశిలో ఉంటాడో వారికి కూడా సంతాన యోగం కలుగుతోంది. అయితే ఏంటంటే అమ్మా, ఇక్కడ మిత్రరాశి అయినప్పటికీ అది ఉష్ణతత్వపు రాశి కాబట్టి కాస్త వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికైనా సరే నవంబర్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేటటువంటిది వచ్చినప్పుడు మేషరాశి వారికి, మరి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా మేషరాశి వారికి, మీనరాశికి ఉన్నా కూడా గురువు యొక్క దృష్టి పడుతుంది, మేషరాశి మీద పడుతుంది. కానీ వీరు కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, సూర్యగ్రహ జపాన్ని అధికంగా చేసుకోవాలి. అప్పుడు సుపుత్రుడు పుడతారు వీళ్ళకి. గురువు పురుషరాశిలో ఉండి అది ఉష్ణతత్వం కాబట్టి గర్భానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి సూర్య ఆరాధన చాలా విశేషం స్త్రీలు. కాబట్టి మేషరాశి వారికి నవంబర్ నుంచి దాదాపుగా వచ్చే ఉగాది లోపల సంతాన యోగం కలగటానికి జాతకంలో యోగిస్తే దశలు అంతర్దశలు యోగం కలుగుతుంది. ఇంకొకటి, మరి ఈసారి గురుడు మరి ఇందాక అంటే మనకమ్మ గురుడు ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో 3 రాశులు మారుతున్నాడు, అతిచారత్వ దోషం అనేటటువంటిది. కానీ కొన్ని రాశులు వారికి 3 రాశులకి ఏకదమ్మున ఈ సంవత్సరం అంతా కూడా యోగం కలుగుతోంది, సంతాన యోగం. అందులో ముఖ్యంగా ధనస్సు రాశి. ఇందాక మనం అంతకుముందు వివాహ యోగం గురించి చెప్పుకున్నాం. కుంభరాశి వారికి జూన్ 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క గురువు యొక్క దృష్టి, మార్చి 11 నుంచి కూడా జూన్ 1వ తేదీ వరకు కూడా గురువు యొక్క అత్యంత శుభదృష్టి కుంభరాశి మీద పడుతోంది. యాక్చువల్లీ కుంభరాశి అనేటటువంటిది మేషానికి లాభకరమైనటువంటి రాశి. మేషరాశికి కుంభరాశి అనేటటువంటిది న్యాచురల్గా జోడియాకులో అభీష్ట స్థానాన్ని సూచించేటటువంటిది, సిద్ధిని ఇచ్చేటటువంటి రాశి. ఆ రాశిని గురుడు చూస్తున్నాడు కాబట్టి జూన్ వరకు కుంభరాశి వారికి చాలామందికి యోగం కలుగుతోంది ఈ యొక్క గురుడు యొక్క దృష్టి వలన. కాబట్టి మనకి ఏమేమి రాశులు వచ్చినాయమ్మా సంతాన యోగానికి? కుంభరాశి జూన్ వరకు, అట్లాగే మీనరాశి మనకి దాదాపు జూన్ నుంచి నవంబర్ 1 వరకు, మేషరాశి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురుబలం వలన సంతాన యోగము ప్రాప్తి కలిగి ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. మరి గురుగారు, ఏ రాశులకైతే సంతాన యోగం బలంగా లేదో మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? అమ్మ, సంతాన యోగము అవరోధం కలిగింది అంటే సరే, ఈ రాశుల పరంగా ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలో ఈ 3 రాశులకి ఏలినాడి శని ప్రభావం నడుస్తుంది. చూడండి గురుబలం ఎంత గొప్పగా ఉందో. ఈయన సమతుల్యత చేస్తాడమ్మ గురుడు. ఎంత ఏలినాడి శని ప్రభావం ఉన్నా శని ఏం తక్కువ కాదమ్మా. సంతానం కలగటానికి వారి జాతకంలో శని గనక పంచమానికి ఎక్కడో ఒకటి లింక్ అయితే 11 ఆలస్యమైన వాళ్ళకు కూడా సంతానాన్ని ఇస్తాడు. ఆయన ద్విస్వభావ రాశిలో ఉన్నాడు, ఒక్కోసారి సంతానాన్ని ఇస్తాడు, అంటే కవల పిల్లలు. ఎందుకంటే గురుడు కూడా ద్విస్వభావ రాశిలో ఉన్నాడు కదా దాదాపు జూన్ వరకు. కాబట్టి ఇది ఒక యోగకరమైనటువంటి అవకాశంగా భావించాలి. కొంతమందికి అవకాశం జాతకంలో కనుక యోగిస్తే కవల పిల్లలు పుడతారు. మరి ఈ ఏలినాడి శని దోషం వలన ఏంటంటమ్మా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు ఈ యోగం సంతాన యోగం కలగాలంటే ముందు శని భగవానుడికి సంబంధించినటువంటి దోషాన్ని పరిహారం చేసుకోవాలి. అంటే ఒక జపము, తర్పణము, అట్లాగే హోమము, అట్లాగే దానము చేసుకొని కాస్త ఒక 8 మందికో 19 మందికో అన్నదానం చేయాలి. భార్యాభర్తలు ఇద్దరూ చేయాలమ్మా. సంతానం అనేది ఒకరికి కాదు, వివాహం ఇంకా ఎవరికి వాళ్ళకే తోస్తుంది. సంతానం ఇద్దరు భార్యాభర్తలు ఏది చేస్తేనే అది ఫలితం కలుగుతుంది. అట్లాగే సంతాన యోగం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు సాయినాథుడికి కానీ గురు దత్తాత్రేయుడికి కానీ ప్రతి గురువారము కూడా కాస్త శనగలు నానబెట్టేసేసి అవి ఉడికించి ఆవు నేతిలో చక్కగా ఏదైనా ఒక ప్రసాదాన్ని తయారు చేసి స్వీటు వీలుంటే చక్కెర పొంగలి లేకపోతే బయట మనకి పాలకోవాలు దొరుకుతాయి, అవి కానీ వాళ్ళకి నైవేద్యం పెట్టించేసేసి 10 మందికి వీళ్ళిద్దరూ కలిసి పంచాలి. ఏ దేవాలయంలో ఇప్పుడు దత్తాత్రేయుడు ఉన్నాడు, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని ఆయన పేరు చెప్తూ దానం చేయాలి.
అంటే ఏ రోజులలో చేస్తే గురువారం. బాగుంటుంది? గురువారం. 16 గురువారాలు చేసినా 3 గురువారాలు చేసినా శీఘ్రంగా ఫలితం వస్తుంది. మనసమ్మ యద్భావం తద్భవతి. కలగట్లేదు, ఏవో దోషాలు ఉన్నాయి, చిన్న చిన్న ఇవి రెమెడీస్ అమ్మ. మాలాంటి గురువులు చేసే వాటి వల్ల కలిగేటటువంటి అభీష్ట సిద్ధులు వేరే ఉంటాయి. మంత్రప్రయోగము లేకుండా, దైవారాధనలు లేకుండా, హోమాలు లేకుండా యోగాలు కలగడం అసంభవం. అది ఏదన్నా పూర్వజన్మ సుకృతాలు ఉంటే యోగాలు కలుగుతాయి. కానీ మరి అందరికీ ఆ యోగాలు కలిగితే ఇక దైవారాధనలు ఎవరు చేయరు, దేవుణ్ణి ఎవరు కూడా మొక్కరు కదమ్మా. మనకి అన్నీ అందరికీ శుభాలు జరిగితే ఎట్లా? ప్రతిదీ కూడా మనకి పింటో పాయింట్, ప్రతిదీ గ్రహాల మీదే ఆధారపడి నడిస్తే అవన్నీ పూర్వజన్మ సుకృతాలు దుష్కృతాల మీదే ఈ జన్మలో యోగాలు ఆధారపడి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అది దానికి ఒకటే మూలం. ఒక ట్రంక్ పెట్టేదే అంటే బాక్సులు, 12 బాక్సులు ఉంటాయి. ఏంటవి? 12 పెట్టెలు. ఏంటవి? 12 రాసులు పెట్టెలు అంటారు వాటిని, కొంతమంది తెలియక. అంటే మనం కూడా అలా అనుకోవచ్చు. 12 పెట్టెల్లో గ్రహాలని ఇమిడిచాడు భగవంతుడు. అరే మీ పని మీరు చేసుకోండి. వీరికి సంతాన యోగం ఈ 42వ సంవత్సరంలో కలుగుతుంది. కొంతమందికి 18 ఏళ్ళకే కలుగుతుంది, కొంతమందికి 24 ఏళ్ళకి. ఎవరు రాశారు మరి? ఒకే ఇంట్లో 4 మగపిల్లలో 4 ఆడపిల్లలో ఉంటారమ్మా. వాళ్ళకి కొంతమందికి పెందరాడే పెళ్ళి అయిపోతుంది, కొంతమందికి 40 ఏళ్ళకి పెళ్లి కాదు. ఒకే కన్నా తల్లిదండ్రులు బిడ్డలే కదా. మరి ఎందుకు కళ్యాణం కావట్లేదు, పిల్లలు పుట్టట్లేదంటే పూర్వజన్మలో ఎవరికి వాళ్ళు చేసుకున్న కర్మలు ఇవన్నీ. ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే శుభాలు జరగవు. కొంతమందికి వాళ్ళకి పెళ్ళిళ్ళే కావు పాపం. అది మరీ ఘోరమైన పరిస్థితి. దానికే జాతకం అనేటటువంటిది ముఖ్యం. మరి జాతకంలో వాటిని అవయోగాల్ని యోగాలుగా మార్చుకునే శక్తి ఎవరిస్తున్నారా అంటే మళ్ళీ దేవుడే ఇస్తున్నాడు మంత్రరూపకంగా. మంత్రాలతో గనక ఏ గ్రహాన్ని అయితే గనక మనకి ఇబ్బంది పెడుతోందో ఆ గ్రహానికి శాంతి కలగడానికి జపం చేస్తే అన్ని వేల సార్లు వాళ్ళకి కంపల్సరీ యోగం కలుగుతుంది. వాళ్ళు పక్కకి జరుగుతారు అంతే, తప్పేం లేదు. అంతే కదమ్మా. ఒక పెద్ద ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంనో కలవాలంటే డైరెక్ట్గా వారు మనకి తెలిసినా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక 10 మందిని దాటుకొని వెళ్ళాలంటే మనం కష్టపడినటువంటి సొమ్ము ఉంటుందిగా, ఏదో గిఫ్ట్లో డబ్బులో ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే వాళ్ళని కలవగలుగుతాం. అంటే ఇదేంటంటే ఉదాహరణ చెబుతున్నాను. మరి దేవుడి మీరు చాలామంది ఏంటంటే స్తోత్రాలు చదువుతారు, ఇవన్నీ అన్నీ చదువుతూ ఉంటారు. కానీ అవి అక్కడికి చేరాలంటే ఏం చేయాలి? ముందు నవగ్రహాల్ని శాంతింపజేయాలి, వాటికన్నా ముందు పంచభూతాల్ని శాంతింపజేయాలి, మనకి పృథివ్యాపస్తేజో, తర్వాత నక్షత్రాల్ని శాంతింపజేయాలి. ఆ తదుపరి మనకి కావాల్సిన గాడ్ అనేవాడు అక్కడ ఉంటాడు. మరి వీళ్ళందరినీ చేయగలిగే శాంతి ఎవరంటే బ్రాహ్మడు, అట్లాగే యజమాని మీలాంటి వాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే సంతాన రీత్యా జాతకాలలో కాలసర్పయోగ దోషాలు అంటే మీరు పుట్టిన సమయంలో లగ్నంలో కానీ చంద్రలగ్నంలో కానీ గురువుతో కానీ రాహుకేతువులతో సంబంధం ఉంటే సంతాన యోగం కలగదు. పంచమ స్థానంలో వాళ్ళు పుట్టిన ఇందాక చెప్పినటువంటి లగ్నము, చంద్రుడు, మేను, రవి నుంచి గనక 5వ స్థానంలో గనక కుజుడు ఉన్నా, రాహు ఉన్నా, కేతు ఉన్నా సరే సంతానము కలగటానికి చాలా అవరోధాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ గ్రహం గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళందరికీ కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి సంతాన యోగం కలుగుతుందన్నారు గురువు గారు. మరి మాకు కలగలేదు, ఈ సంవత్సరం అంతా అయిపోతుందని చెప్పి బాధపడతారు. జన్మజాతకం చాలా విశేషప్రదము. మీకు ఆ యోగం కలగాలంటే ముందు దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేసి గోచారంలో ఆ యోగం ఏ నెలలో ఉంటుంది, ఈ సంవత్సరం ఉందా లేదా అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ముఖ్యంగా షష్ఠీ స్తోత్రం అనే ఒకటి ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠీ స్తోత్రం. అమ్మ వీలుంటే ఈ సంవత్సర కాలంలో యోగం ఉన్న వాళ్ళైనా యోగం లేని వాళ్ళైనా భార్యాభర్తలు సంతాన యోగం కోసం మనకి నెలలో శుక్లపక్షంలో బహుళపక్షంలో 2 షష్ఠులు వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఆ 2 షష్ఠులు కూడా స్వామివారికి అభిషేకాలు చేసుకోండి, అట్లాగే అర్చనలు చేసుకోండి. ఇంట్లో అయినా బయట అయినా ఉపవాస దీక్షలు ఉండండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ రోజు ఉల్లిపాయలు కానీ, గరం మసాలాలు కానీ, వేరే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏం తీసుకోకుండా సింపుల్ ఆహారం తీసుకొని రాత్రిపూట మాత్రము దయచేసి పాలు, అరటిపళ్ళు ఈ 2 స్వీకరించి కింద శయనం చేయండి. స్వామివారికి వదిలేయండి ఆ షష్ఠి. ఆ విధంగా చేస్తే 6 నెలలు కాదు 3 నెలల్లోనే మీకు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ జాతక రీత్యా ఏదైనా సరే ఎవరికైనా సరే సంతానము ఆలస్యం అవటమో, గర్భవిచ్ఛిన్న దోషాలు జరిగితే మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది. ఆ తల్లి యొక్క స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేయండి. అత్యంత శుభప్రదమైనటువంటి సుబ్రహ్మణ్య తేజస్సుతో వెలిగేటటువంటి కుమారుడు కానీ కుమార్తె అమ్మవారి స్వరూపం కానీ జన్మిస్తుండటంలో ఎటువంటిది లేదు. దైవాన్ని ఆరాధించండి, జ్యోతిష్యాన్ని నమ్మండి, తగినటువంటి పరిహారాలు ఆచరించండి. మీకు కలిగే ప్రతి యోగాన్ని మీరు లాక్కోవాల్సిందే. ప్రకృతి నుంచి, అంతరిక్షం నుంచి లాక్కోవాలి. ఏ రకంగా? మానసికంగా,
దైవం యొక్క మంత్రాలను ఉచ్చరిస్తూ ఎవరినైతే గురువుల్ని సద్గురువులు అంటే బ్రాహ్మణుల్ని కనుక అది చేస్తే చక్కగా మీకు సంతాన యోగం కలుగుతుంది. ఈ రాశుల వారు మాత్రము శని భగవానుని శాంతింపజేయండి, సంతానానికి అవరోధాలు ఉండవు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.